హలో ఫ్రెండ్స్, మరి రీసెంట్గా కొంచెం హెల్త్ డిస్టర్బ్ అవ్వడం వలన మనం క్లాసెస్ అనేవి చేసుకోలేకపోయాము. సో అందరికీ సారీ అండి. మరి లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోతే, ప్రజెంట్ మనం ఇండియన్ హిస్టరీలో భాగంగా ఈ మౌర్య సామ్రాజ్య పతనం తర్వాత భారతదేశంలోని వివిధ ప్రాంతాలను పాలించిన రాజవంశాల కోసం మాట్లాడుకుంటున్నాం. మరి అందులో భాగంగా ప్రజెంట్ క్లాస్లో మనం మాట్లాడుకోవాల్సింది ఎవరు అంటే ఈ ఇండో గ్రీకులు అండి. ఇండో గ్రీకులు అనేవారు ఎవరైతే ఉన్నారో భారతదేశానికి వాయవ్య ప్రాంతంలో పాలన ఏర్పాటు చేసి మన భారత భూభాగాలపైన ఆధిపత్యం సాధించిన మొట్టమొదటి విదేశీయులు ఎవరు అంటే ఈ ఇండో గ్రీకులు అండి. ఓకే, ఇక్కడ మీరు ఒక పాయింట్ అనేది బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే ఈ విదేశీయులు అనే అంశం ఏదైతే ఉందో అంటే ఇండో గ్రీకులు అవ్వచ్చు, పార్థియన్లు అవ్వచ్చు, శకులు అవ్వచ్చు, కుషాన్లు అవ్వచ్చు, పర్షియన్లు అవ్వచ్చు, ఎవరైనా కానివ్వండి, ఇక్కడ మన భారతదేశంలో ప్రవేశించడానికి వీలు కల్పించే మార్గం ఏది అంటే హిందూ కుష్ పర్వతాలను దాటి, అంటే ఆనాటి సమయంలో, అంటే ఆనాటి కాలంలో ఈ విదేశీయులు ఎవరైనా కూడా మన భారతదేశంలో ప్రవేశించాలి అంటే హిందూ కుష్ పర్వతాలను దాటుకొని ఖైబర్ లేదంటే బోలాంకనం ద్వారా భారతదేశంలో ప్రవేశించడానికి వీలవుతుంది. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే మీరు బ్లైండ్గా ఎప్పుడైనా ఎగ్జామ్లో ఇండో గ్రీకులనే కాకుండా ఫలానా కుషానులు లేదంటే పార్థియన్లు భారతదేశంలో ప్రవేశించిన మార్గాన్ని గుర్తించండి అనేటప్పుడు మీకు ఈ వాయవ్య భారతదేశం అంటే భారతదేశానికి వాయవ్య ప్రాంతం ఉండే ఈ రీజన్స్ అనేవి మీకు మైండ్లో ఉండాలి. ఓకే, అది అయితే ఈ ఇండో గ్రీకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సాధారణంగా గ్రీకు ప్రాంతంలో అయోనియన్ అనే ఒక తెగకు చెందినవారండి. ఏంటండి, అయోనియన్ అనే ఒక తెగకు చెందినవారు అనమాట. ఈ అయోనియన్ అనే తెగ అనేది పాత పర్షియన్ వాడుక భాషలో యౌనాగా పిలువబడింది. ఎలా అండి, యౌనా ఏ భాష అండి? పాత పర్షియన్ వాడుక భాషలో యౌనాగా పిలువబడింది అనమాట. ఓకే, అయితే ఈ యౌనా అనేది మన భారత సాహిత్యంలోకి వచ్చేటప్పటికి యవనాగా మార్చబడింది. మన భారత సాహిత్యంలో యవనాగా మార్చబడింది. అందుకే వీళ్ళు పాలించిన ప్రాంతాన్ని యవన రాజ్యం అని, వీళ్ళని యవనులు అని పిలవడం జరుగుతుందన్నమాట. ఓకే, అయితే వీళ్ళు ప్రారంభంలో అంటే డైరెక్ట్గా భారత భూభాగాలపైన కాకుండా భారతదేశానికి వాయువ్య ప్రాంతంలో ఇక్కడ ఒక రీజియన్ అనేది ఉంటుందండి. ఈ రీజియన్ పేరు ఏంటి అంటే బ్యాక్ట్రియా. ఏంటండి, బ్యాక్ట్రియా. ఓకే, ఈ బ్యాక్ట్రియా అనేది ఇక్కడ హిందూ కుష్ పర్వతాలు, యాక్సెస్, హీరట్టు అనే 3 పాయింట్లు అనేవి ఉంటాయండి. చూడండి, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. ఈ 3 పాయింట్లు ఏంటి అంటే హిందూ కుష్ పర్వతాలు, యాక్సెస్, హీరట్. ఈ 3 ప్రాంతాలకి కూడా మధ్యలో ఉండే రీజన్ ఏది అయితే ఉందో దాన్ని మనం బ్యాక్ట్రియా అని చెప్పేసి పిలుస్తున్నాం. ఈ బ్యాక్ట్రియా అనేది ఒకప్పుడు సిరియా ప్రాంతానికి రాజధానిగా కూడా వ్యవహరించడం జరిగేదండి. ఈ బ్యాక్ట్రియాను ప్రజెంట్ మనం బాల్కన్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఏంటండి, బాల్కన్ అనే పేరుతో పిలుస్తున్నాం అనమాట. ఓకే, ఇలాంటి ఈ బ్యాక్ట్రియా ప్రాంతాన్ని ఈ గ్రీకులు పాలించడం వలన వీళ్ళని బ్యాక్ట్రియన్ గ్రీక్స్ అని, ఏంటండి, బ్యాక్ట్రియన్ గ్రీక్స్ అని, లేదంటే ఇండో బ్యాక్ట్రియన్స్ అని పిలవడం జరుగుతుంది వీళ్ళని. అయితే సాధారణంగా ఈ గ్రీకులు అనేవారు మన భారతదేశంలోని సంస్కృతంతో మిక్స్ అవ్వడం వలన వీళ్ళని ఇండో గ్రీకులుగా వ్యవహరించడం జరుగుతుందన్నమాట. ఓకే, అయితే చూడండి, ఇక్కడ మనకి మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా బంగారు నాణేలు ముద్రించిన వారు ఎవరు అంటే ఈ ఇండో గ్రీకులు అండి. మొదటిసారిగా బంగారు నాణేలు ముద్రించడం జరిగింది ఎవరో మన ఇండో గ్రీకులు అనమాట. అయితే వీళ్ళు ఏంటంటే డబుల్ డైస్డ్ కాయిన్స్ని ప్రింట్ చేయడం జరిగేది. ఏవండి, డబుల్ డైస్డ్ కాయిన్స్. ఆల్రెడీ మీకు ఈ డబుల్ డైస్డ్ కాయిన్స్ అంటే ఏంటి అనేది మౌర్యుల కోసం మాట్లాడుకునేటప్పుడు మీకు చెప్పడం జరిగింది. డబుల్ డైస్డ్ కాయిన్స్ అంటే ఏంటండి, ఒక నాణ్యానికి 2 వైపులా కూడా ప్రింట్ చేయడాన్ని మనం డబుల్ డైస్డ్ కాయిన్స్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే వీరి యొక్క డబుల్ డైస్డ్ కాయిన్స్కి వారి యొక్క అంటే మౌర్యుల యొక్క డబుల్ డైస్డ్ కాయిన్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే వీరి యొక్క నాణ్యాలపైన చక్రవర్తుల పేర్లు, వారి యొక్క ఫోటోలు, లేదంటే వారి యొక్క బిరుదులు,
అలాగే ఖరోష్టి లిపి, గ్రీక్ లిపిని వాడడము, ఇంకో పక్క గ్రీక్ దేవతల యొక్క ఫొటోస్ ప్రింట్ చేయడము ఇలాంటివి చేసేవారు. అయితే మరి మౌర్యులు ఏం చేసేవారు, వాళ్ళు ఓన్లీ నెమలి బొమ్మలు కానీ, లేదంటే సూర్యుడు, చంద్రుడు, లేదంటే బోధి వృక్షము ఇలాంటివి ప్రింట్ చేయడం జరిగింది. కానీ ఎలాంటి పేర్లు కానీ లిపి కానీ ముద్రించడం జరగలేదు. అది వాళ్ళకి వీళ్ళకి తేడా అన్నమాట. ఓకే, అయితే ఈ ఇండో గ్రీకులు ఎవరైతే ఉన్నారో మన భారతదేశానికి సంబంధించి 30 మంది పాలించడం జరిగిందండి. ఓకే, ఈ 30 మందిలో కూడా మూల పురుషుడు ఎవరు అంటే యూథాడెమస్. ఎవరండి? యూథాడెమస్. ఓకే, అయితే మన భారతదేశాన్ని పాలించిన ఇండో గ్రీకుల్లో మనం మాట్లాడుకోవాల్సిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా 2 వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఎవరు అనేది చూడండి. అయితే వాళ్ళ కోసం మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీకు ఇక్కడ కనిపించే కొన్ని పాయింట్స్ అనేవి మీకు బుక్స్లో కూడా కనిపించవు. అవి ఏంటి అంటే నేను ఫర్దర్గా స్టడీ చేసి రీసెర్చ్ చేసి మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఎడిషనల్గా. అంటే మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు అని. సో మీరు నా కష్టాన్ని గుర్తించి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, కంటెంట్ నచ్చితేనే లైక్ చేయండి. ఓకే, మర్చిపోవద్దు. మరి లేట్ చేయకుండా ఈ గ్రీక్ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మాట్లాడుకుందాం. మరి మన భారతదేశానికి సంబంధించి ఇండో గ్రీకుల్లో మనం తెలుసుకోవాల్సిన మొట్టమొదటి ప్రధానమైన వ్యక్తి ఎవరంటే డెమిట్రియస్ అండి. ఎవరండి? డెమిట్రియస్. ఈ డెమిట్రియస్నే మనము డెమిట్రియస్ 1 అని కూడా చదువుతాం అన్నమాట. ఓకే, ఇతను మొత్తం బ్యాక్ట్రియన్ గ్రీక్ రాజులందరిలో కూడా ఇతను గొప్పవాడు అనమాట. ఎక్కడండి? బ్యాక్ట్రియన్ గ్రీక్ రాజులందరిలో కూడా గొప్ప రాజు ఎవరు అంటే ఈ డెమిట్రియస్ అన్నమాట. ఓకే, ఇతన్ని సంస్కృత సాహిత్యంలో దత్తమిత్ర అనే పేరుతో పిలిచారండి. ఎలా పిలిచారండి? దత్తమిత్ర అనే పేరుతో ఇతన్ని పిలవడం జరుగుతుంది. ఓకే, దత్తమిత్ర. ఓకే, అయితే ఈ డెమిట్రియస్ భారతదేశానికి వాయవ్య ప్రాంతంలో సాకల నగరం లేదంటే సియాల్కోట్ అనే ఒక ప్రాంతాన్ని అంటే ఒక నగరాన్ని నిర్మించి ఆ నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలించడం జరుగుతుంది. ఓకే, అంటే ఇతని యొక్క రాజధాని ఏదండి? ఈ సియాల్కోట్ లేదంటే సాకల నగరం. ఈ సియాల్కోట్ అనేది ప్రజెంట్ మనకి ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్లో ఉంది. ఎక్కడ ఉందండి? పాకిస్తాన్లో ఉంది. ఓకే, అయితే ఈ డెమిట్రియస్ ఎవరైతే ఉన్నారో ఈ బ్యాక్ట్రియన్ ప్రాంతంలో పాలన చేస్తూ భారతదేశంలోని భూభాగాలను ఆక్రమించడం జరుగుతుంది. మరి ఏంటండి ఆ భూభాగాలు అంటే చూడండి, పంజాబ్, సింధ్, అలాగే మధుర ఈ ప్రాంతం వరకు కూడా ఆక్రమించడం జరుగుతుంది. అయితే ఇతను మధుర వరకు కూడా ఎంటర్ అయ్యాడు అని చెప్పడానికి మెయిన్ ఎవిడెన్స్ ఏంటి అంటే మాగేరా అనే శాసనం అండి. అంటే ఆ ప్రాంతంలో దొరికిన ఒక ప్రధానమైన శాసనం ఏది అంటే ఈ మాగేరా ఇన్స్క్రిప్షన్. ఈ ఇన్స్క్రిప్షన్ ఆధారంగా వీళ్ళు అంటే డెమిట్రియస్ మధుర ప్రాంతం వరకు కూడా ఎంటర్ అయ్యాడు అని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఓకే, అయితే ఇలా భారతదేశంలోని భూభాగాన్ని ఆక్రమించిన ఫస్ట్ ఇండో గ్రీక్ రాజు ఎవరు అంటే మనకి ఈ డెమిట్రియస్ అండి. ఓకే, కానీ భారతదేశంలోని భూభాగాన్ని ఆక్రమించిన ఫస్ట్ గ్రీక్ రాజు మాత్రం అలెగ్జాండర్ అన్నమాట. ఓకే, ఇండో గ్రీకుల పరంగా మొదటివాడు ఎవరు అంటే ఈ డెమిట్రియస్. అదే మొత్తం గ్రీకులందరికీ రెఫర్ చేసుకుంటే ఇతను 2వ గ్రీక్ రాజు అవుతారండి. మొదటి గ్రీక్ రాజు ఎవరు అవుతారండి? మరి అలెగ్జాండర్ ది గ్రేట్ అవుతారు అనమాట. ఓకే, అయితే చూడండి ఇక్కడ ఈ డెమిట్రియస్ ఈ మధురనే కాకుండా ఇక్కడ పాటలీపుత్రం వరకు కూడా ఆక్రమించాడు అని చెప్పేసి మనకు తెలుస్తుందండి. ఏదండి? పాటలీపుత్ర వరకు కూడా ఆక్రమించాడు అని, అక్కడి నుంచి కళింగ వైపుగా దండయాత్ర చేయాలి అనుకుంటాడు. కాకపోతే ఆ సమయంలో అక్కడ కళింగ కారవేలుడు అనేవాడు విజృంభిస్తాడనమాట. చిచ్చరపిడిలో చొచ్చుకుపోతుంటాడు. అలాంటి కారవేలుని చూసి మన డెమిట్రియస్ భయపడి ఈ సమయంలో మనం అటు వెళ్తే మనకి సీట్ చిరిగిపోద్ది అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి దీనికి అంటే వీళ్ళు పాటలీపుత్ర వరకు ఎంటర్ అయ్యి అక్కడి నుంచి వెనుతిరిగిపోయారు అని చెప్పడానికి ఎవిడెన్స్ ఏంటి సార్ అంటే కళింగ కారవేలుడు వేసినటువంటి హతిగుంఫా శాసనం అండి. ఏంటండి? ఈ హతిగుంఫా శాసనం. ఈ హతిగుంఫా శాసనాన్ని ఎవరు వేశారండి? కళింగ కారవేలుడు. ఓకే, అయితే ఈ కళింగ కారవేలుడు ఒరిస్సాలో ఉన్నటువంటి భువనేశ్వర్ సమీపంలో
ఎక్కడండి? భువనేశ్వర్ సమీపంలో ఉదయగిరి కొండల్లో. ఎక్కడండి? ఉదయగిరి కొండల్లో ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో ఏంటండి? ఒరిస్సాలోని భువనేశ్వర్ సమీపంలో ఉదయగిరి కొండల్లో ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో ఈ శాసనాన్ని వేయడం జరుగుతుంది. ఈ శాసనం ద్వారా మనకి ఇప్పుడు చెప్పుకున్న ఇన్సిడెంట్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, అయితే మనం ఏమని చెప్పుకున్నామండి? భారతదేశంలో బంగారు నాణ్యాలు ముద్రించిన మొట్టమొదటి వ్యక్తులు ఎవరు అంటే ఈ ఇండో గ్రీకులు. ఓకే, ఈ ఇండో గ్రీకుల్లో భారతదేశంలో బంగారు నాణ్యాలు ముద్రించిన మొట్టమొదటి రాజు ఎవరు అంటే డిమిట్రియస్ అనమాట. డిమిట్రియస్ ఎవరండి? భారతదేశంలో బంగారు నాణ్యాలు ముద్రించిన మొట్టమొదటి రాజు. ఓకే, అయితే ఇతని యొక్క బంగారు నాణ్యాల పైన ఒక పక్క గ్రీకు దేవతలు ఎవరైతే ఉన్నారో, గ్రీకు దేవతలు ఎవరెవరండి? హెరాక్లెన్, జసియోసు, డయోనిస్, వీళ్ళందరూ ఏంటంటే గ్రీక్ దేవతలుగా పిలువబడతారు అన్నమాట. అయితే ఒక పక్క వీళ్ళ ఫోటోలు వేస్తూ ఇంకో పక్క గ్రీకు అలాగే కరోస్టీ లిపిలో ఏంటంటే కొన్ని అక్షరాలు అనేవి ముద్రించడం జరిగిందనమాట. ఓకే, అయితే ఈ డిమిట్రియస్ దగ్గర పనిచేసిన ఒక ప్రముఖమైన సేనాని ఎవరు అంటే మీనాండర్ అండి. ఎవరండి? మీనాండర్. ఓకే, అయితే భారతదేశంలోని భూభాగాలను అంటే భారతదేశంలో ఆక్రమించుకున్న భూభాగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మీనాండర్ని ప్రతినిధిగా ప్రకటించడం జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటి అంటే బ్యాక్ట్రియన్ రీజియన్లో ఉండి బ్యాక్ట్రియన్ గ్రీకులుగా పిలువబడుతున్నారు కదా. అయితే ఎప్పుడైతే ఇలా భారత భూభాగాలను ఆక్రమించి వీళ్ళు ఇండో గ్రీకులుగా మారుతున్న సమయంలో ఈ డెమిట్రియస్ వన్ని యూక్రటైడిస్ వన్ ఎవరండి? యూక్రటైడ్స్ వన్ అనే వ్యక్తి ఈ బ్యాక్టీరియా రీజియన్లో ఆధిపత్యం కోసం ఏం చేస్తారు అంటే ఈ డెమిట్రియస్ వన్తో యుద్ధం చేస్తారనమాట. యుద్ధం చేసి ఈ డెమిట్రియస్ వన్ని చంపేయడం జరుగుతుంది. ఎప్పుడైతే డెమిట్రియస్ వన్ చనిపోతాడో ఇక్కడ భారతదేశంలోని భూభాగాలకు ప్రతినిధిగా ఉన్న మీనాండర్ ఏం చేస్తాడు అంటే స్వతంత్రం ప్రకటించుకుంటాడు. అంటే ఫ్రీడమ్ అనౌన్స్ చేసుకొని ఈ భారత భూభాగాలపైన స్వతంత్ర పాలన ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాస్తవంగా ఇక్కడి నుంచి మనకి ఏంటంటే ఇండో గ్రీకుల పాలన అనేది ప్రారంభం కావడం జరుగుతుందన్నమాట. ఓకే, మరి ఇలాంటి ఈ మీనాండర్కి సంబంధించి విషయాలు ఏంటి అనేది ఒకసారి చూడండి. మరి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన వ్యక్తి ఎవరండి? మీనాండర్. ఈ మీనాండర్ని సంస్కృత పరిభాషలో మిలిందాగా ఇతను సంబోధించడం జరిగిందండి. ఎలా అండి? మిలిందా అనే పేరుతో ఇతన్ని సంబోధించడం జరిగింది. ఇతనుకున్న బిరుదులు చూస్తే దేవవ్రత, సుదేవవ్రత. ఓకే, అయితే ఈ మీనాండర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే మొత్తం ఇండో గ్రీక్ రాజులందరిలో కూడా ఇతను గొప్ప రాజు అండి. ఏంటండి? ఇండో గ్రీక్ రాజుల్లో గొప్ప రాజు ఎవరు అంటే ఈ మీనాండర్ అనమాట. ఓకే, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అందుకే ఇందాక ఒక పాయింట్ గుర్తుపెట్టుకున్నాను. ఏంటి? బ్యాక్ట్రియన్ గ్రీకులందరిలో కూడా గొప్ప రాజు ఎవరంటే డెమిట్రియస్. కానీ వాస్తవంగా ఇండో గ్రీక్ పాలకులు ఎవరైతే ఉన్నారో వారిలో గొప్పవారు ఎవరంటే ఈ మీనాండర్. ఇతన్నే మనం ఏమంటామంటే మిలిందా అని చెప్పేసి కూడా పిలుస్తాం. ఓకే, అయితే ఇతని యొక్క రాజధాని కూడా ఏది అంటే ఈ సియాల్కోట్ అనమాట. ఏదండి? రాజధాని నగరం ఏదంటే సియాల్కోట్ లేదంటే సాకల నగరం. ఏంటండి? సియాల్కోట్ లేదా సాకల నగరం అనమాట. ఓకే, అయితే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇతని ఆస్థానంలో ప్రధానమైన బౌద్ధ పండితుడు ఒకరు ఉంటారండి. ఎవరండి? బౌద్ధ పండితుడు ఒక ఆయన ఉంటారు. ఆయన ఎవరండి? మన నాగసేన. ఓకే, అయితే ఈ నాగసేన యొక్క ప్రోద్బలంతో ఈ మీనాండర్ ఏంటి అంటే బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరుగుతుంది. అయితే మీనాండర్ ఈ బౌద్ధ మతాన్ని అంత ఈజీగా స్వీకరించేయడు. ఈ మీనాండర్ అనేవాడు నాగసేనుడికి చాలా ప్రశ్నలు అడుగుతాడు అనమాట. అంటే బౌద్ధ మతం అంటే ఏంటి
అందులో సిద్ధాంతాలు ఎలా ఉంటాయి, సూత్రాలు ఎలా ఉంటాయి, వాటి ద్వారా నాకు మోక్షం ఎలా కలుగుతుంది, ఇలాంటి రకరకాల ప్రశ్నలన్నీ కూడా నాగసేనుడికి అడగడం జరుగుతుందన్నమాట. సో నాగసేనుడు కొంచెం కూల్గా సైలెంట్గా ఆన్సర్స్ అనేవి ఇస్తూ ఉంటాడు. సో ఇలా ఈ ప్రశ్న జవాబుల యొక్క సంభాషణ అనేది ఏదైతే ఉందో, అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ కన్వర్జేషన్ ఏదైతే ఉందో దానిని ఒక బుక్గా రాయడం జరుగుతుంది. ఎవరో మన నాగసేనుడు. ఏంటి ఆ బుక్కు? మిలింద పన్హా. ఏంటండి? మిలింద పన్హా. ఇది ఏ భాషలో రాయడం జరిగింది అంటే పాలీ భాషలో రాయడం జరిగిందండి. ఈ మిలింద పన్హాకి ఇంకొక పేరు ఏంటి అంటే నాగసేన భిక్షు సూత్ర. ఏంటండి? నాగసేన భిక్షు సూత్ర అనమాట ఇంకొక పేరు. ఓకే, అయితే ఈ మీనాండర్ రిలీజ్ చేసిన బంగారు నాణ్యాల పైన ఒక పక్క ఇతను ఫోటో, ఏంటండి ఇతను రిలీజ్ చేసిన బంగారు నాణ్యాలు అంటే గోల్డ్ కాయిన్స్ పైన ఒక పక్క ఇతని యొక్క ఫోటో అంటే ప్రతిమ, అలాగే ఇతని యొక్క బిరుదు. ఇంకో పక్క ఏంటి అంటే ఈ బౌద్ధ ధర్మచక్రం ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేయడం జరిగిందండి. ఏంటండి? బౌద్ధ ధర్మచక్రం అనేది ప్రింట్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇతను రిలీజ్ చేసిన బంగారు నాణేల పైన ఒక పక్క అతని ఫోటో, కింద అతని యొక్క బిరుదు. అతని బిరుదులు ఏంటండి? దేవవ్రత, సుదేవవ్రత ఇవన్నమాట. ఓకే, ఇంకో పక్క బౌద్ధ ధర్మ చక్రం ఏదైతే ఉందో దానిని ప్రింట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, మనకి ప్రధానంగా గ్రీక్ రచయితలు ఎవరైతే ఉన్నారో ఈ స్ట్రాబో, జస్టిన్, ప్లూటార్క్ వీళ్ళందరూ కూడా మన మీనాండర్ని పొగడడం జరుగుతుందన్నమాట. అంటే అంత గొప్పగా వర్ణించడం జరుగుతుంది మీనాండర్ని వీళ్ళ యొక్క రచనలో. ఓకే, అయితే మీరు కామెంట్ సెక్షన్లో ఒకసారి మెన్షన్ చేయండి. వీళ్ళు అంటే మౌర్యుడికి సంబంధించి వీళ్ళు రచించిన ఇంపార్టెంట్ బుక్స్ ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, అయితే వీళ్ళే కాకుండా మన భారతదేశానికి సంబంధించిన 11వ శతాబ్దానికి చెందినటువంటి ఒక రచయిత ఉంటాడండి. 11వ శతాబ్దానికి చెందిన కాశ్మీర్ ప్రాంతానికి చెందినటువంటి ఒక రచయిత ఉంటాడు. అతను ఎవరు అంటే క్షేమేంద్రుడు. ఎవరండి? క్షేమేంద్రుడు. ఇతను రాసిన ఇంపార్టెంట్ పుస్తకం ఏది అంటే అవధాన కల్పతరువు. ఏంటండి? అవధాన కల్పతరువు. దీని యొక్క సాంస్క్రిట్ వెర్షన్ ఏంటి అంటే కల్పలత అన్నమాట. అవధాన కల్పలత, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే ఈ అవధాన కల్పతరువు అనే పుస్తకంలో ఈ మీనాండర్ కోసం పేర్కొనడం జరిగింది, అంటే మీనాండర్ కోసం మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే, అయితే ఈ పుస్తకం కోసం ఒక 2 పాయింట్లు ఎడిషనల్గా చూడండి. ఈ క్షేమేంద్రుడు రచించిన ఈ అవధాన కల్పతరువులో ఇతను 107 జాతక కథలు, బౌద్ధ మతానికి సంబంధించిన కథలు అనేవి మెన్షన్ చేసి రాయడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా ఒక ఎడిషనల్గా ఒక కథను ఏర్పాటు చేసి, అంటే ఒక జాతక కథను ఎడిషనల్గా యాడ్ చేసి ఈ క్షేమేంద్రుడి యొక్క కొడుకు ఎవరైతే ఉన్నారో అతనే సోమేంద్రుడు అనమాట. ఈ సోమేంద్రుడు ఏం చేస్తారంటే ఈ 107 కథలకు ఒక కథను యాడ్ చేసి మొత్తం 108 కథల యొక్క సమాహారంగా ఈ గ్రంథాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. ఓకే, అది గుర్తుంచుకోండి. అయితే మీనాండర్ మన భారతదేశానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రాజు ఎవరైతే ఉన్నారో ఆయనే పుష్యమిత్ర శుంగ. ఈ పుష్యమిత్ర శుంగుడికి ఏంటి అంటే ఇతను సమకాలికుడు అండి. పుష్యమిత్ర శుంగ సమకాలికుడు ఎవరు అంటే మన మీనాండర్. దీనికి ఎవిడెన్స్ ఏంటి అంటే అయోధ్య శాసనం, ధనదేవుడు వేసినటువంటి అయోధ్య శాసనం అన్నమాట. ఎవరు వేశారండి? ధనదేవుడు. ఏం శాసనం అంటే అది అయోధ్య శాసనం. ఓకే, ఈ శాసనంలో మనకి ఏం చెప్పారండి? ఈ పుష్యమిత్ర శుంగుడు 2 అశ్వమేధ యాగాలు చేశాడని, అందులో 2వ అశ్వమేధ యాగం సమయంలో ఈ మీనాండర్ పుష్యమిత్ర శుంగుడి యొక్క గుర్రాన్ని ఆపుతాడని, అప్పుడు పుష్యమిత్ర శుంగ వెళ్ళి మీనాండర్తో యుద్ధం చేసి ఈ మీనాండర్ని ఓడించడం జరిగింది అని చెప్పేసి మనకి ఈ అయోధ్య శాసనం ద్వారా తెలుస్తుంది. ఓకే, అయితే ఇది ఏంటి అంటే మొత్తం మీనాండర్ కోసం అన్నమాట. మరి ఒకసారి ఇక్కడ ఈ ఇండో గ్రీక్ రాజుల్లో చివరి రాజుల కోసం మాట్లాడుకునేటప్పుడు చూడండి, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇక్కడ నీట్గా వినండి. ఇక్కడ ఇండో గ్రీకుల్లో చివరి రాజుగా మనం స్ట్రాటో 2 చెప్తామండి. ఓకే, స్ట్రాటో 2 ఈయన ఎవరండి? ఇండో గ్రీకులో చివరి రాజు అనమాట. కానీ బ్యాక్ట్రియన్ గ్రీకులో చివరి రాజు ఎవరంటే హెర్మైస్.
ఎవరండి? బ్యాక్ట్రియన్ గ్రీకుల్లో చివరి రాజు ఎవరంటే హెర్మైస్. ఓకే, ఇతను ఇండో గ్రీకుల్లో చివరి రాజు, బ్యాక్ట్రియన్ గ్రీకుల్లో చివరి రాజు. మరి బ్యాక్ట్రియన్ ప్రాంతం ఎక్కడ ఉందండి? భారతదేశానికి వాయవ్య ప్రాంతంలో ఉంటుందన్నమాట. ఓకే, అయితే చూడండి, ఈ హెర్మైస్ పాలన చేస్తున్న సమయంలో పైన యూచి తెగకు చెందినటువంటి సిథియన్లు లేదంటే షకులు అని చెప్పేసి కొంతమంది ఉంటారండి. వాళ్ళు అలా కొంత రూట్ని ట్రావెల్ చేసి ఇక్కడ వాయువ్య ప్రాంతానికి వస్తారు. వాయువ్య ప్రాంతానికి వచ్చి ఈ హెర్మైస్ను ఓడించేసి ఇక్కడ భారతదేశం పైకి దండయాత్ర చేయడం స్టార్ట్ చేస్తారనమాట. మరి ఇక్కడ భారతదేశంలో ఇండో గ్రీకులకు సంబంధించి ఎవరున్నారో స్ట్రాటో 2 అన్నారు. ఓకే, ఈ శకులకు సంబంధించి అంటే శక రాజు ఎవరైతే ఉన్నారో ఒక అతను, ఆయనే రజువల అనమాట. ఎవరండి? రజువల. ఈయన ఏం చేస్తారంటే ఈ స్ట్రాటో 2ని అంతం చేయడం జరుగుతుంది. అంతం చేసి మొత్తం భారతదేశంలోనూ అక్కడ వాయువ్య ప్రాంతంలోనూ ఈ ఇండో గ్రీకులను అంటే వీళ్ళని కంప్లీట్గా అరెస్ట్ చేసేయడం జరుగుతుందన్నమాట. ఓకే, అయితే ఇలాంటి ఈ ఇండో గ్రీకులకు సంబంధించి ఎడిషనల్గా ఒక 3 పాయింట్స్ అనేవి వినండి చెప్తాను. ఈ ఇండో గ్రీకుల వలన మన భారతదేశంలోకి ఎంటర్ అయిన ప్రధానమైన శిల్పకళ ఏదండి? గాంధార శిల్పకళ. ఇండో గ్రీక్ ఆర్ట్ అని చెప్పేసి కూడా పిలుస్తారన్నమాట దీన్ని. ఏంటంటే గాంధార శిల్పకళ. మన హిందూ శిల్పకళ, గ్రీకు శిల్పకళ రెండు కూడా మిక్స్ అయ్యి వచ్చింది ఏంటి అంటే ఈ గాంధార శిల్పకళ అనమాట. దీనికోసం ఆల్రెడీ మీకు బౌద్ధ మతం చెప్పినప్పుడు కొన్ని పాయింట్స్ అనేవి చెప్పాను. ఈ గాంధార శిల్పకళ నుంచే మనకి భారతదేశంలో బౌద్ధ మతానికి సంబంధించి విగ్రహారాధన అనేది ప్రారంభమైంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఈ గాంధార శిల్పకళలో నల్లరాయిని వాడతారు. ఓకే, అలాగే ఈ గాంధార శిల్పకళలో ఈ గ్రీకులు రోమన్ల యొక్క ప్రభావం ఉండడం వలన ఆధ్యాత్మికత కంటే అంటే ఈ స్పిరిచువాలిటీ కంటే శారీరక సౌందర్యాలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే బాడీ ఫీచర్స్కి ఎక్కువ ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఏంటవి? ఉంగరాలు జుట్టు ఉండడము, కనురెప్పలు పెద్దగా ఉండడము, నునుపు చెక్కిళ్ళు ఉండడము, మంచి మజిల్ బాడీ ఉండడము, మనుషులు పొడవుగా ఉండడము, అలాగే సన్నని జీరలు కలిగిన వస్త్రాలు ధరించడము, ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా ఈ గాంధార శిల్పకళలో తయారు చేసే శిల్పాలకు యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అది గుర్తుంచుకోండి. సాధారణంగా ఈ గాంధార శిల్పకళ అనేది ఓన్లీ బౌద్ధ మతానికి మాత్రమే అటాచ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, అయితే తర్వాత ఈ ఇండో గ్రీకులు అనేవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పాటలీపుత్ర వరకు కూడా అంటే ఆక్రమించుకున్నారు అని చెప్పేసి మనం ఇందాక మాట్లాడుకున్నాం. అంటే డెమిట్రియస్ కోసం మాట్లాడుకునేటప్పుడు ఈ హతికుంభ శాసనం ప్రకారము వీళ్ళు పాటలీపుత్ర వరకు ఎంటర్ అయ్యి అక్కడి నుంచి వెనక్కి తిరిగిపోయారని చెప్పేసి మాట్లాడుకున్నాం. అయితే ఒక్క హతికుంభ శాసనమే కాకుండా వీళ్ళు పాటలీపుత్ర వరకు కూడా ఆక్రమించుకున్నారు అని చెప్పడానికి ప్రధానమైన ఇంకొక ఆధారం ఏంటి అంటే గార్గేయ సంహిత. ఏదండి? గార్గేయ సంహిత. సాధారణంగా ఈ గార్గేయ సంహిత అనేది గార్గా అనే ఒక రచయిత రాస్తాడనమాట. ఓకే, సాధారణంగా ఈ గార్గా అనే పండితులు ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణుని యొక్క యాదవ వంశం ఏదైతే ఉందో ఆ వంశానికి రాజగురువుగా పనిచేయడం జరుగుతుంది. అతను సంస్కృత భాషలో హిందూ మతానికి సంబంధించి అందులో ప్రధానంగా వైష్ణవ మతానికి సంబంధించి రాసిన ఇంపార్టెంట్ బుక్ ఏది అంటే ఈ గార్గేయ సంహిత అని. ఏ భాష అండి? సంస్కృత భాషలో. ఓకే, అయితే ఈ గార్గేయ సంహితలో ప్రధానంగా రాధాకృష్ణులకు సంబంధించిన అంశాలను ఇతను మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎవరండి? రాధాకృష్ణ అనే దేవుడికి సంబంధించిన అంశాలను ఇందులో మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ గార్గేయ సంహితలో మొత్తం 11 ఖండములు అనేవి ఉంటాయండి. 11 ఖండములు లేదంటే 11 పార్ట్స్ అనేవి ఉంటాయి. ఈ పార్ట్స్ అన్నింటిలో కూడా మనకి 267 అధ్యాయాలు అంటే 267 చాప్టర్స్ అనేవి మెన్షన్ చేయబడి ఉంటాయన్నమాట ఈ గార్గేయ సంహితలో. ఓకే, అది మనకేంటి అంటే ఈ గార్గేయ సంహితకు సంబంధించి మరి ఇది ఇవాటి క్లాస్లో ఇండో గ్రీకుకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మరి నెక్స్ట్ క్లాస్లో మనము ఈ శకులు లేదంటే శకులు లేదంటే సిథియన్లు అలాగే పార్థియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ.